నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. బహుముఖీయ పేదరికానికి సంబంధించి ఒక రిపోర్ట్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. 2014లో నీతి ఆయోగ్ ఏర్పడింది. ప్లానింగ్ కమిషన్ని అప్పుడు మనం క్లోజ్ చేసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని తీసుకొచ్చేసాం. నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్ లాగా వ్యవహరిస్తుంది. భారతదేశానికి సంబంధించి అనేక అంశాల్లో ఇది రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అటువంటి ఒక రిపోర్ట్ మల్టీ డైమెన్షనల్ రిపోర్ట్, పావర్టీ రిపోర్ట్ అనమాట. అంటే భారతదేశంలో బహుముఖీయ పేదరికం ఎలా ఉంది అనే దాని మీద రిపోర్ట్ అనమాట. యాక్చువల్గా ఈ రిపోర్ట్ అనేది చాలా కీలకం. దీనిలో భారతదేశంలో విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ రిపోర్ట్ తయారు చేస్తారనమాట. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది బేసిక్గా దీనిలో గమనిస్తారు. దీనిలో రకరకాల ఇండికేటర్స్ని కూడా ఇక్కడ గమనిస్తారు. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండ్ ఆఫ్ లివింగ్ సంబంధించి ఒక 12 సబ్ ఇండికేటర్స్ తీసుకుంటారు. ఈ సబ్ ఇండికేటర్స్ అన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో అలైన్ చేసి చూస్తారనమాట. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో అలైన్ చేసి చూస్తారు. భారతదేశం ఒకటి టార్గెట్గా పెట్టుకుంది. అది ప్రపంచం టార్గెట్, దేశం టార్గెట్ కూడా. భారతదేశంలో 2030 కల్లా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది సగానికి తగ్గించాలని, హాల్వ్ చేయాలని చెప్పి, సగానికి తగ్గించాలని చెప్పి ఆ దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. రీసెంట్గా రిలీజ్ అయిన నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 2013-14 నుంచి 2022-23 టైంకి చాలా వరకు పేదరికం తగ్గిందంట. ముఖ్యంగా భారతదేశంలో 2013-14 టైంలో ఉన్న మల్టీ డైమెన్షనల్ పావర్టీ 29.17% అయితే 2022-23కి వచ్చేసరికల్లా అది 11.28% తగ్గిపోయిందంట. అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ భారతదేశంలో గణనీయంగా తగ్గిందని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తోంది. ఇక్కడ సంఖ్యల్లో చూసుకుంటే కనుక 24.82 crores 24.82 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ బ్రాకెట్లోంచి బయటకు వచ్చేసారంట ఈ 9 సంవత్సరాల కాలంలో. ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాలంటే బీమారు రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు మల్టీ డైమెన్షనల్ పావర్టీలోంచి చాలా వరకు బయటకు వచ్చేసాయంట. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లో చాలా వరకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది తగ్గిపోయిందంట. ఉత్తరప్రదేశ్లో అతి ఎక్కువ సంఖ్యలో పేదరిక నిర్మూలన జరిగిందంట. దాదాపు 5.94 కోట్ల మంది పేదరికంలోంచి బయటకు వచ్చేసారంట. ఆ తర్వాత బీహార్లో 3.77 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చేసారంట. మధ్యప్రదేశ్లో 2.30 కోట్ల మంది పేదరికం నుంచి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటకు వచ్చేసారంట. ఆ తర్వాత రాజస్థాన్లో 1.87 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చేసారంట. చాలా వరకు మీరు గమనిస్తే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ బాగా తగ్గింది, గణనీయంగా తగ్గిందని చెప్పి రిపోర్ట్ పేర్కొంటోంది. భారతదేశానికి సంబంధించిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ సంబంధించి నీతి ఆయోగ్ కొన్ని సైమల్టేనియస్ డిప్రవేషన్స్ చూస్తుందన్నమాట. డిప్రవేషన్స్ అంటే విద్యలో, ఆరోగ్యంలో, జీవన ప్రమాణాల్లో జనాలు ఏమేమి కోల్పోతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు కష్టాలను అనుభవిస్తున్నారో గమనించి తద్వారా రిపోర్ట్ తయారు చేస్తాయి. ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో అలైన్ అయి ఉన్న 12 ఇండికేటర్స్ ద్వారా చూస్తుందన్నమాట. 3 హెల్త్కి సంబంధించిన ఇండికేటర్స్, 2 ఎడ్యుకేషన్ సంబంధించిన ఇండికేటర్స్, 7 స్టాండ్ ఆఫ్ లివింగ్ సంబంధించిన ఇండికేటర్స్లో ఈ సూచిక తయారు చేస్తాయి. ఈ 3 ఆరోగ్యానికి సంబంధించిన ఇండికేటర్స్లో 1 న్యూట్రిషన్, పౌష్టికాహారం, 2 చైల్డ్ అండ్ అడాల్సెంట్ మోర్టాలిటీ, 3 మెటర్నల్ హెల్త్. ఈ 3 కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఇండికేటర్స్ అనమాట. తర్వాత 2 విద్యకు సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన 2 ఇండికేటర్స్ కన్సిడర్ చేస్తాయి. 1 ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, 2ది స్కూల్ అటెండెన్స్. తర్వాత స్టాండ్ ఆఫ్ లివింగ్ సంబంధించి 7 ఇండికేటర్స్ని కన్సిడర్ చేస్తాయి. కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, ఎసెట్స్, బ్యాంక్ అకౌంట్స్. సో టోటల్గా 12 సబ్ ఇండికేటర్స్ని చూసి ఈ నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ అనేది రిలీజ్ అవుతుంది. నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ తయారు చేసేందుకు గాను నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మీద డిపెండ్ అవుతుంది.